హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ అల్లు అర్జున్ గారు ఈ తొక్కిసలాట ఘటన ఏదైతే ఉందో ఇంకా వివాదం ముదురుతూనే ఉంది. మనం చూస్తూ ఉన్నాం సార్. సో ఇది కోర్టులో ఉండగానే ఎన్నో కీలక పరిణామాలు ఇటు బయట చోటు చేసుకుంటున్నాయి సార్. అసెంబ్లీలో చర్చ, తర్వాత అల్లు అర్జున్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టడం, ఆ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత వరుసగా కాంగ్రెస్ నేతలు అల్లు అర్జున్ గారి పైన విమర్శలు చేయడం, పోలీస్ వాళ్ళు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఆ జరిగిన విషయాలను ఒక 9 నిమిషాల వీడియో కూడా రిలీజ్ చేశారంట. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏం జరిగిందని చెప్పేసి. ఈ విధంగా ఒక రకమైన దాడి అయితే అల్లు అర్జున్ గారిపై జరిగింది. ఆయన కార్నర్ అయిపోవడం కూడా మనం చూస్తున్నాం. అంటే ఏం మాట్లాడలేకపోతున్నారు. అల్లు అది నిన్న అర్జున్ కూడా కార్నర్ ఏం కాలేదు. హ్మ్. ఒకటి అల్లు అర్జునే కార్నర్ చేస్తున్నాడు ప్రపంచాన్ని. ఓకే. ఎందుకంటే ఇప్పుడు సీఎం అసెంబ్లీలో మాట్లాడాడు. ఓకే. మీరు చేసుండాల్సింది ఏమిటి? మీరు మొదటే ఏం చేసుండాలి? ఇన్సిడెంట్ జరిగిన మరుక్షణం మీరు అక్కడ హాజరై అక్కడ పరిస్థితి ఏంటో చూసుండాలి. ఓకే. మర్నాడు పోలీసుల్ని కలిసి ఉండాలి మీరు. హ్మ్. ఎవరు? అల్లు అర్జున్ అనే మనిషి వెళ్ళి పోలీసుల్ని కలిసి ఉండాలి. సినిమాటోగ్రఫీ మినిస్టర్ని కలిసి ఉండాలి. వారి ద్వారా సీఎంని కలిసి, అయ్యా ఇది సంభవించింది అనుకోకుండా, అది ఎలా జరిగిందో, ఎందుకు జరిగిందో మీరు ఎలాగో దర్యాప్తు చేస్తారు. ఇన్ కేస్ దానిలో మా తప్పు ఏదైనా ఉండడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మా అభిమానులు వచ్చారు, నా బౌన్సర్లు ఉన్నారు, నేను రావటంతో వాళ్ళు కొంచెం వాళ్ళలో ఎమోషన్ రైజ్ అయి ఉండొచ్చు. అక్కడున్న ఒత్తిడికి ఈ ఒత్తిడి తోడై ఉండొచ్చు. కాబట్టి మా వైపు నుంచి కూడా ఏవైనా తప్పులు జరిగి ఉండొచ్చు. అందుకు నేను ప్రపంచం మొత్తాన్ని క్షమాపణ వేడుకుంటున్నాను. ఓకే. మీరు దర్యాప్తు చేయండి. మీరు ఎలా చేద్దామంటే అలా చేద్దాం. మేము మా వైపు నుంచి ఆ కుటుంబానికి ఈ విధంగా బాసటగా నిలబడాలని అనుకుంటున్నాం. ఇది మా ప్లాన్. ప్రభుత్వం ఎలా చేస్తుంది, ఏం చేస్తుంది అనేది మీరు డిజైన్ చేయండి. మీరు ఎలా చెబితే అలా మనం మీ మార్గంలోనే వెళదాం అని గనక అని ఉంటే ఇష్యూ ఇక్కడ దాకా నడిచేది కాదు. ఓకే. మీరు ఇంటికి వెళ్ళిపోయి సైలెంట్గా ఒక వీడియో పడేసి ఇలా జరిగిందట, అది కేవలం యాక్సిడెంటు, నేను కొన్ని వేల సార్లు ఆ సినిమా థియేటర్కి వెళ్ళాను, ఎప్పుడైనా ఇలా జరిగిందా, నిన్న ఎందుకు అలా జరిగింది అంటే ఇంతకాలం జరగనిది ఇప్పుడు జరిగింది కాబట్టి దీన్ని యాక్సిడెంట్ అనాలా? ఒక మనిషి 100 ఏళ్ళు బతికాడు అనుకుందాం, 99 సంవత్సరాల పాటు ఏమీ చేయకుండా 100వ సంవత్సరం క్రాస్ అయ్యే లోపు ఒకరిని ఎవరినో పొడి చేసి ఇది యాక్సిడెంటు, 99 ఏళ్ల పాటు నేను ఎప్పుడైనా ఇలా పొడిచానా, ఇప్పుడు పొడిచానని ఎందుకు అనుకుంటున్నారు మీరు? ఇది యాక్సిడెంట్ అంటే ఎలా ఉంటుందో అలా ఉంది ఆయన ఆర్గ్యుమెంట్. ఇప్పుడు అక్కడ తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాట కంట్రిబ్యూటర్లు మీరు కూడా, మీ అభిమానులకు మెసేజ్లు వెళ్ళినాయి, మీరు అక్కడికి వస్తున్న విషయం రైటా రాంగా, అందరూ చేరారా చేరలేదా, వాళ్ళు చెప్పినట్టుగా దూరం నుంచి మెట్రో స్టేషన్ కింద నుంచే ఆయన ఆ టాపు తీసేసి కారు మీద ఎక్కి చేతులోపటం అనే వీడియోలు బయటకు వచ్చినాయి. ప్రపంచం అంతా చూస్తోంది. సంజయ్ థియేటర్ ఎదురుకుండా మెట్రో స్టేషన్ లేదు కాబట్టి మెట్రో స్టేషన్ ఎక్కడుంది? సప్తగిరి థియేటర్ అవతల ఉంది. అక్కడ నుంచి వారు చేతులూపుతూ రావటం అనేది జరిగింది. ఆ అభిమాన సందోహం మొత్తం అలా థియేటర్ మీదకి తోసింది. తోయటం వలన ఆల్రెడీ అక్కడ స్పేస్ లేదు అనేది మొదట చెప్పుకోవాల్సిన విషయం. అక్కడ ఉన్న స్పేస్లో ఏ అకామిడేషన్ దొరుకుతుందో ఆ మేరకు మీరు ప్రోగ్రామ్ని డిజైన్ చేసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. పోలీసులు పర్మిషన్ ఇచ్చారా లేదా అన్నది కాదు ప్రశ్న ఇక్కడ. వీళ్ళు అడిగారు, వాళ్ళు ఇవ్వలేదు. అసలు అది ఇష్యూనే కాదు, కావాలని ఆ ఇష్యూ మాట్లాడుతున్నారు. పర్మిషన్ వచ్చిందని ఎలా చెప్తాడు ఈయన? థియేటర్ వాళ్ళు నాకు చెప్పారు అంటున్నాడు. థియేటర్ వాళ్ళు కమ్యూనికేట్ చేస్తే నేను వెళ్ళాను, లేకపోతే వెళ్ళేవాడిని కాదు, నేను చట్టబద్ధంగా చట్టాన్ని గౌరవించే మనిషిని అని కూడా మాట్లాడాడే. ఓకే, అవన్నీ పక్కన పెట్టేయండి. మీ విజన్ ఉంది కదా, మీకు కనిపిస్తోంది కదా. సంధ్యా థియేటర్కి కొన్ని వేల సార్లు మీరు వెళ్ళినప్పుడు మీకు ఆ థియేటర్ పరిస్థితి ఏమిటి అనేది తెలుసు కదా, అక్కడ ఉన్న స్పేస్ ఏమిటో తెలుసు కదా మీకు.
సంధ్య 70 mm ముందు ఉన్నటువంటి స్పేస్ ఏమిటో మీకు తెలుసు కదా. ఆ పక్కన ఉన్నటువంటి ప్లేస్ 35 mm కోసం ఉన్న ప్లేస్ ఏంటో తెలుసు కదా. 2 థియేటర్లలోనూ హిట్ సినిమాలు పడితే అక్కడ మనిషి నిలబడటానికి చోటు ఉండదు. అక్కడికి మీరు ఇంతమంది అభిమానులు నేసుకుని మీరు చెయ్యూపుతో వెడితే బీభత్సం జరగకుండా ఉంటుందా? జరిగింది. జరగటానికి కారణం అల్లు అర్జున్ అనటంలో ఎటువంటి తప్పు లేదు. 2 మిస్టేక్లు. ఒకటి, ఇలాంటి ప్రోగ్రాం ఉంది అని థియేటర్ యాజమాన్యానికి ఒకవేళ ముందే తెలిసుంటే, తెలిసింది ముందే తెలుసు అనే విషయం అర్థమవుతోంది ఈ మాటల నుంచి. అంటే ఈయన వస్తున్నాడు అనేది వాళ్ళకి డెఫినెట్గా తెలుసు. ఎందుకంటే ఇతను ఎక్కడో చోట అకామిడేట్ చేయాలి కదా ఒక సీట్లో. సో ఆ టికెట్లన్నీ బ్లాక్ అయినాయి. వీళ్ళ పరివారం కూర్చున్న సీట్లు అంటే థియేటర్కి ముందే తెలుసు. అప్పుడు వాళ్ళు ఏం చేసి ఉండాలి? ఏజ్డ్ పీపుల్ కూడా వస్తారు సినిమా చూడటానికి, అన్ని వయసుల వాళ్ళు వస్తారు కదా. అవును. ఇప్పుడు సినిమా చూసే ఉత్సాహంతో ఒక 70 ఏళ్ళ కూడా వచ్చాడండి, ఆడు ఫిజికల్గా బాగానే ఉంటాడు, కానీ తనకే తెలియని కొన్ని వయసు రీత్యా ఏర్పడేటువంటి కొన్ని బలహీనతలు ఉంటాయి, వీక్నెసెస్. ఆ టైంలో ఎలా ఒక గుంపు మీద పడితే అటు తట్టుకునే కింద పడిపోయి చచ్చిపోవచ్చు. సో ఇటువంటి కండిషన్లో థియేటర్ యాజమాన్యానికి వీళ్ళు వస్తున్నారని తెలిసినప్పుడు ఆ బయట ఉన్న వాళ్ళలో ఫ్యామిలీస్ ఇలాంటి వాళ్ళని లోపలికి అలౌ చేసేయచ్చు కదా. ఎందుకు బయట పెట్టారు వాళ్ళని? లోపలికి పంపించినట్టుగా అక్కడ లేదు, అక్కడే తిరుగుతున్నారు. అవును. వీళ్ళు అప్పుడే ఎంటర్ అయ్యారని చెప్తున్నారు అందరూ. ఈ ఫ్యామిలీ అక్కడ కొంత స్పేస్ క్రియేట్ చేసి ఉండాలి వాళ్ళు కనీసం. అంటే వచ్చిన వాళ్ళకి వచ్చినట్టుగా వేరే వైపు నుంచి దానికి ఇంకో మార్గం, అంటే లోపలికి థియేటర్ లోపలికి ఎంట్రన్స్ కాదు. అంటే క్యాంపస్లోకి ఎంటర్ అవడానికి ఒకటే గేట్ ఉంది, కానీ థియేటర్లోకి ఎంటర్ అవడానికి 3-4 వేస్ ఉన్నాయి. అక్కడ మనిషిని పెట్టి మీరు, అమ్మ మీ దగ్గర టికెట్లు ఉంటే ఇక్కడ ఏదో హడావిడి జరుగుతుంది, మీరు అలా వెళ్ళిపోండి, పక్క నుంచి ఆ డోర్లోంచి లోపలికి వెళ్ళిపోవచ్చు మీరు అని ఒక ఏర్పాటు చేయాలి కదా, ఒక ఆల్టర్నేటివ్ ప్లాన్. అదేమీ లేకుండా ఎవరికి వాడు నోరు వెళ్ళబెట్టుకుని హీరోని చూస్తూ అక్కడ జనాల భద్రతను గాలికి వదిలేసిన బాధ్యత రాహిత్యం ఎవరిది? థియేటర్ వారికి బాధ్యత ఉంది దీనిలో ఖచ్చితంగా. ఈ కార్యక్రమం డిజైన్ చేసినటువంటి డిజైనర్లు ఉన్నారు, యూనిట్ వైపు నుంచి ఉండొచ్చు, అందరూ మాట్లాడుతున్నారు, కానీ దీన్ని ఈవెంట్ గా క్రియేట్ చేయటం ద్వారా ఎమోషన్, అల్లు అర్జున్ అంటే ఉన్నటువంటి ఒక ఇమేజ్ని, ఒక పిచ్చిని, ఒక పానిక్ సిచ్యువేషన్ని, దీన్ని హైలైట్ చేసి ప్రపంచం ముందు ఆవిష్కరించాలి అనేది కదా ప్రోగ్రాం ఉద్దేశం. అవును. ఆ ఉద్దేశంలోనే లోపం ఉంది. ఆ ఉద్దేశం మీకు ఉన్నప్పుడు దానికి తగిన థియేటర్ని ఎంచుకోండి. మీకు సెంటిమెంట్ సంధ్యా థియేటర్ అయి ఉంటే మీరు అలా బయట నుంచి ఊరేగింపుగా రాకుండా థియేటర్లో సడన్గా ప్రత్యక్షమై జనాలతో ఇంటరాక్ట్ అయ్యి అంతర్ధానం అయిపోయి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. అలా జరిగింది. టోటల్గా వాళ్ళు ఆ అమ్మాయి మరణాన్ని విధివశాత్తు జరిగిందిగానే ఆవిడ ఆయుష్ తీరి ఆవిడకి భగవంతుడు సంధ్యా థియేటర్ ప్రాంగణంలో చావు రాసిపెట్టి ఉండబట్టి జరిగింది తప్ప లేకపోతే జరిగేది కాదు అన్న టోన్లో మాట్లాడుతున్నారు అందరూ. ఏది క్రైసిస్ మేనేజర్గా పేరుగాంచినటువంటి అరవింద్ గారు కూడా అదే మాట్లాడుతున్నాడు దాదాపు. పాపం మా అబ్బాయిని ఎందుకు టార్గెట్ చేస్తారు, వారి తప్పేముంది? అంత పెద్ద హిట్ 1800 కోట్ల దాకా వెళ్తుంది ఆ సినిమా. ఎలాగూ వసూళ్లు బాగున్నాయి సినిమాకి నిస్సందేహంగా. నిన్న వీకెండ్ కూడా అద్భుతమైన వసూళ్లు వచ్చినాయి. జనం చూస్తున్నారు ఆ సినిమాని. సినిమాలో లోపాలు ఉన్నాయా ఇంకోటి ఉన్నాయా అనేది పక్కన పెడితే జనం ఆ సినిమాని అంతర్జాతీయ స్థాయిలో ఆదరిస్తున్నారు. అది బిగ్ సినిమా, దానిలో ఎవరికి సందేహాలు ఉండాల్సిన అవసరం లేదు. అలాగే ఇంకొక బ్లాక్ మెయిల్ చేసే మాట అన్నాడు ఆయన ప్రెస్ మీట్లో, అల్లు అర్జున్ అన్నాడు ఆ మాట, అరవింద్ గారు కూడా అన్నాడు. అరవింద్ గారు ఆ మాట అనకుండా ఉంటే జెంటిల్గా ఉండేది. ఆ మాట ఏంటంటే, మేము చాలా కష్టపడి పాన్ ఇండియా సినిమాలు తీస్తుంటే, తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తుంటే, గ్లోబల్ లెవెల్కి తీసుకెళ్తుంటే, గ్లోబల్ సినిమాల రేంజ్కి తెలుగు సినిమాని పట్టుకెళ్తుంటే మమ్మల్ని అభినందించి ఆదరించాల్సింది పోయి ఇలా కేసులు కట్టి వేధిస్తారా అన్న వాక్యం దొర్లింది.
పాన్ ఇండియా సినిమాలు చేయమని మిమ్మల్ని ఎవరు అడిగారు? పాన్ ఇండియా మార్కెట్కి ఎందుకు ఎగబడ్డారు హీరోలు అందరూ? రెమ్యూనరేషన్లు భారీగా పెరుగుతాయి కాబట్టి ఎగబడ్డారు. ఆ లెవెల్ రెమ్యూనరేషన్లు వర్కౌట్ అవ్వాలంటే సినిమా పాన్ ఇండియా అయితే తప్ప కుదరదు. అందుకని ఇది ఇప్పటి మాట కాదు. గతంలో ఒకసారి ఎన్టీఆర్ దగ్గరికి ఒక ప్రతిపాదన వెళ్ళింది యంగ్ హీరోస్ నుంచి. అయ్యా మీరు రెమ్యూనరేషన్ పెంచుకుంటే మేము కూడా కొంచెం హైక్ చేసుకుంటామని. అప్పుడు ఆయన అన్నది ఏంటంటే మార్కెట్ సైజు పెరగదు కదా, ఏదైనా జరగాలి, మార్కెట్ సైజ్ అయినా పెరగాలి, లేకపోతే టిక్కెట్ల ధరలు పెరగటం ఏదో ఒకటి. సినిమా మీద వచ్చే రెవెన్యూస్ పెరిగినప్పుడు మాత్రమే మనం రెమ్యూనరేషన్లు పెంచితే వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉంటారు ప్రొడ్యూసర్లు అని చెప్పాడు ఆయన. సో ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఇప్పుడు కూడా అదే కండిషన్. మార్కెట్ పెంచుకుంటే రెమ్యూనరేషన్లు పెరుగుతాయి. ఆ ఉద్దేశంతో కదా మీరు పాన్ ఇండియా సినిమాలు చేయడానికి ప్రిపేర్ అయ్యి రకరకాల కసరత్తులు చేస్తున్నారు. ఏ మార్కెట్లో ఏ ఇది వర్కౌట్ అవుతుంది, ఏ ఎలిమెంట్కి ఏ మార్కెట్లో ఆదరణ ఉంది అని చెక్ చేసుకుని ఆ ఎలిమెంట్స్ అన్నింటినీ కలిపి చేస్తున్నారు. కానీ కేవలం మార్కెట్ దృష్టితో సినిమాలు తీస్తున్నారు తప్ప మీరు రసానుభూతి పొందో లేకపోతే కళా సృజన అనే పేరుతోనూ మీరు సినిమాలు తీయట్లేదు అనేది వాస్తవం. కాబట్టి మీ స్వార్థం కూడా ఇంక్లూడ్ అయి ఉంది చాలా స్పష్టంగా దీనిలో. మీరు పాన్ ఇండియా సినిమాలు తీస్తోంది తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయం చేయటం కోసం మాత్రమే కాదు. ఒక అవకాశం దొరికింది మీకు, ఆ అవకాశాన్ని వినియోగించుకుని మీ మార్కెట్ని విస్తృతపరుచుకుని ముందుకెళ్తున్నారు. తప్పేం కాదు. మనం మార్కెట్ ఎకానమీలో ఉన్నాం కాబట్టి మార్కెట్ మీద కంట్రోల్ సాధించడానికి ప్రతి ఒక్కరు యుద్ధం చేయాల్సిందే. అదే చేస్తున్నారు వీళ్ళు కూడా. మనం తప్పని అంటలేదు, కానీ అడ్మిట్ చేయాలి కదా నువ్వు అంటున్నా నేను. అడ్మిట్ చేయటానికి నీకున్న ప్రాబ్లం ఏమిటి? ఆదర్శాలు ఎందుకు చెప్తున్నారు మీరు? దేశం కోసం మేము సినిమా తీసాం, మార్కెట్ కోసం సినిమా తీసాం, ప్రజల ఆనందం కోసం మేము ఉన్నాం. ఈ మాటలు ఎందుకు? మీరు ఆనందింపజేస్తున్నారు కాబట్టి జనం చూస్తున్నారు. ఆ సినిమా జనాదరణ ఉంది, దానిలో నేను మొహమాట పట్టలేదు. నేను ఒక చిన్న ఊళ్ళో ఆ థియేటర్ దగ్గర జనాలని చూసా, విపరీతంగా ఉన్నారు జనాలు. ఏది వీకెండ్ సందర్భంగా విపరీతంగా ఇంకొక షో వేసినా జనాలు మిగిలే లెవెల్లో ఉన్నారు. నిన్న కూడా హైదరాబాద్ చుట్టుపక్కలే కావచ్చు గాక ఈ లెవెల్ సక్సెస్ ఇచ్చారు. ఓకే, అందుకు మీకు దండాలు పెట్టేస్తాం. అంత మాత్రం చేత ప్రతిదీ టేక్ ఇట్ గ్రాంటెడ్ అంటే ఎట్లా కుదురుతుంది? అందుకని మీరు చేయవలసిన పని ఏమిటి? ఇమ్మీడియట్గా అది ఆ నైటే తెలుసు మీకు. మర్నాడు ఎవరో చెప్పారని నైటే తెలిసిందని ఒక చోట చెప్పాడు ఆయన, మర్నాడు ఎవరో చెప్తే తెలిసిందని ఇంకో రోజు చెప్పాడు. ఆయన ఇచ్చిన వీడియోల్లోనే వైరుధ్యాలు ఉన్నాయి. లీగల్గా ఆ 2 వీడియోలని పెట్టి ఆయన్ని బుక్ చేయొచ్చు. పెద్దగా కష్టపడటానికి ప్రపంచానికి అవకాశం ఇవ్వాలి అల్లు అర్జున్. అందుకని ఒకటి ఆయన ఇవన్నీ కాదు, ఇన్సిడెంట్ జరిగింది మన సినిమా దగ్గర అనుకున్నప్పుడు ఇమ్మీడియట్గా మీరు హాస్పిటల్కి వెళ్ళిపోవాలి. పర్మిషన్లు ఇవన్నీ ఆలోచిస్తున్నారంటేనే స్కీమ్ ఉంది మీ బుర్రలో అని అర్థం. మీరు ఎమోషనల్గా వెళ్ళిపోవాలి కదా థియేటర్ దగ్గరికి, హాస్పిటల్కి వెళ్ళి అక్కడ చూసి అక్కడి నుంచి నేరుగా స్టేషన్కి వచ్చి పోలీసు వాళ్ళని కూర్చోబెట్టి ఏదో జరిగింది గురు, మీరు ఎక్కువ బాధపడకండి, ఎనీహౌ మీ అందరికీ ధన్యవాదాలు అని చెప్పి మర్నాడు పొద్దున్నే కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసి కూర్చోబెట్టి ఆయనకు సన్నివేశాన్ని వివరించి ఇది జరిగిందండి, ఎవరి మీద కేసులు పెట్టడం ఇలాంటివి ఏం చేయొద్దు దయచేసి అనేది మాట్లాడుకుని అక్కడి నుంచి మీరు ఆయన సహకారంతో సీఎంని కూడా కలిసి అయ్యా జరిగింది ఏదో జరిగిపోయింది, దానిలో మా పాత్ర కూడా ఉంటే ఉండవచ్చు, అది పొరపాటున జరిగింది, ఫర్దర్గా రిపీట్ కాదు, ఇది మా అందరికీ బుద్ధి నేర్పింది ఈ సంఘటన వెలుగులోనే బిహేవ్ చేస్తాం భవిష్యత్తులో అని చెప్పి ఇప్పుడు జరగవలసిన కార్యక్రమం మీరు డిజైన్ చేయండి, మమ్మల్ని కూడా భాగస్వాములు చేసుకోండి, ఏ సహాయమైనా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం
అనే మాట సీఎం ముందు చెప్పుంటే ఆయన మీడియాకి చెప్పేవాడు కదా, క్లోజ్ అయిపోయేది కదా. ఇప్పుడు ఏం జరిగిందంటే ఎక్కడ గొడవ రగులుతోందంటే ఉమ్, ఈయన అల్లు అర్జున్ ఎక్కడికి వెళ్ళలేదు, ఇంట్లో కూర్చున్నాడు. అటు నుంచి దాడులు జరుగుతున్నాయి, అరెస్ట్ జరిగింది. ఆయన ప్రెస్ మీట్ పెట్టి నన్ను అన్యాయంగా అరెస్ట్ చేశారు. ఉమ్, ఎవరో అంటే ఒక అన్వాంటెడ్ మా బెడ్రూమ్ దాకా వచ్చి నన్ను అరెస్ట్ చేశారు. బెడ్రూమ్ ఏంటి, బాత్రూంలో ఉన్న లాక్కెళ్ళి అరెస్టులు చేసిన వాళ్ళు ఉన్నారు కదా ఈ దేశంలో ప్రజలు. అవును. అనవసరంగా ఇబ్బంది పెట్టి హరాస్ చేసిన వాళ్ళు ఈయన ఒకటే మొదటివాడు కాదు కదా. ఇళ్లలోంచి తీసుకెళ్లి తర్వాత మాకేం తెలియదని చేతులు దులుపుకుని మధ్యలో చంపేసిన సంఘటనలు కూడా అనేక ఉన్నాయి పోలీసు చరిత్రలో. పోలీసు వారి చరిత్ర చిన్నదేమీ కాదు. కానీ మీ బెడ్రూమ్ దాకా వచ్చేసారని మీరు గగ్గోలు పెట్టడం అంటే మిమ్మల్ని మీరు సామాన్య ప్రజలలో లేనట్టుగా మిమ్మల్ని మీరు ఒక స్వర్గంలో ఉంచుకున్నారు. అక్కడి నుంచి మొదలైంది మీరు రూట్కి దూరం అవటం. మీరు పుష్ప క్యారెక్టర్, ఫస్ట్ హాఫ్ క్యారెక్టర్ చాలా గ్రౌండ్లో ఉంటుంది. ఉమ్, సెకండ్ పార్ట్ పుష్ప క్యారెక్టర్ ఆకాశంలో ఉంటుంది. ఉమ్, ఈ తేడానే కనిపిస్తోంది ఇక్కడ కూడా. అందుకని ఎన్ని చెప్పినప్పటికీ ఆయన ఆ రోజు స్పందించిన తీరు కరెక్ట్గా లేదు. తర్వాత కూడా ఆయన మాట్లాడుతున్న ధోరణి బాలేదు. ఉమ్, వారి తండ్రి గారు మాట్లాడుతున్న ధోరణి కూడా అంత గొప్పగా ఏమీ లేదు. ఈ చిరంజీవి ఇలాంటి వాళ్ళు మాట్లాడకపోవడానికి కూడా కారణం అదే. ఎందుకు వాళ్ళు ఏదో సెటిల్ చేసుకుంటారులే అన్న టోన్లో వదిలేస్తున్నారు. ఓకే. ఇది టోటల్గా ఆ రోజు జరిగినటువంటి ఇన్సిడెంటు, దాని మీద ప్రస్తుతం నడుస్తున్నటువంటి వ్యవహారానికి సంబంధించి నా అభిప్రాయం. నిన్న కూడా సార్ అల్లు అర్జున్ గారి ఇంటి పైన ఓయూ చేసి నాయకులకు నిరసన తెలియజేసి అక్కడ దాడి కూడా చేశారు. రాళ్ళు విసిరారు, పూల కుండీలు పగలగొట్టేశారు. ఇదంతా కూడా హడావిడి చూసాం. మళ్ళీ అప్పుడు అల్లు అరవింద్ గారు కూడా మాట్లాడారు. ఇప్పుడు నేను సంయమనం పాటించాల్సిన టైం ఇది అని చెప్పేసి కూడా ఆయన చేశారు. ఈ దాడిని ఏ విధంగా చూస్తారు? ఎవరు సంయమనం పాటించాలి? అల్లు అరవింద్ గారు ఆయన పాటించాలని అందరూ పాటించాలనేది చెప్పాడు ఆయన. ఉమ్, ప్రపంచంలో అందరూ సంయమనం పాటించండి అని ఒక చిన్న సందేశం లాంటిది ఇచ్చాడు ఆయన. ఉమ్, జాతిని ఉద్దేశించి ప్రసంగించాడు. ఓకే. అది వర్కౌట్ అవ్వచ్చు, కాకపోవచ్చు, అది దైవాధీనం. ఉమ్, అయితే మీరు జరిగిన దానిలో మీ లోపాలను మీరు ఐడెంటిఫై చేసి వాటిని నెమ్మదిగా ఇవి జరగడానికి దారి తీసిన పరిస్థితులు ఏంటో ఎస్టాబ్లిష్ చేసుకుని సీఎంని కలిస్తే పరిష్కారం అవుతుంది. ఎందుకు మీరు దీన్ని లాంగ్గా నడుపుతున్నారు? పాత జబ్బుగా మారిపోతే